ప్రస్తుత కరోనా వేరియంట్తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జీజీహెచ్ సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్ తెలిపారు. బాపట్లకు చెందిన రోగికి కరోనా సోకినట్లు పరీక్షలో తేలిందని సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్ వెల్లడించారు. జీజీహెచ్లో ప్రత్యేక కోవిడ్ వార్డ్ ఏర్పాటు చేశామన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి చికిత్స అందిస్తున్నామన్నారు. ప్రత్యేక కోవిడ్ ఓపీ కూడా ఏర్పాటు చేశామన్నారు. అనుమానితులకు వెంటనే టెస్టులు చేసి చికిత్స అందిస్తామన్నారు. పీపీపీ కిట్స్, టెస్టింగ్ కిట్స్, మందులు సిద్ధం చేశామన్నారు. ఆక్సిజన్ పరికరాలు సిద్ధంగా ఉన్నాయని సరైన సమయంలో చికిత్స తీసుకోవాలని సూచించారు. నిన్న ఒక 50 సంవత్సరాల 50 సంవత్సరాల వ్యక్తి మనకి అంతకుముందు 2-3 రోజుల క్రితమే ఫీవర్తో అడ్మిట్ అవ్వడం జరిగింది. దాంట్లో మనం స్కార్లెట్ ఫీవర్గా గుర్తించామన్నమాట. కానీ అది ఎంతకీ తగ్గకపోతుంటే దాన్ని మనం కోవిడ్ టెస్ట్ కూడా పంపించాము. శనివారం సాయంత్రము మనం టెస్ట్కి పంపిస్తే ఆదివారం మధ్యాహ్నానికల్లా రిపోర్ట్ వచ్చింది. దీన్ని డిఎంఈ గారికి ఇంటిమేషన్ చేయడం జరిగింది. ఆ పేషెంట్ని తీసుకొని మనం ఐసోలేషన్ వార్డులో కోవిడ్కి సపరేట్గా మనం తయారు చేసి ఉంచినటువంటి వార్డులో మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలానే దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక ప్రత్యేకమైనటువంటి కోవిడ్ ఓపీని మనం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు సాధారణంగా మనకి జనరల్ ఓపీలో అందరూ చూసే ఓపీ కాకుండా జ్వరము, దగ్గు, గొంతు నొప్పి, జలుబు ఉన్న వాళ్ళకి సెపరేట్ చేసి వాళ్ళందరినీ కూడాను ప్రత్యేకంగా కోవిడ్ ఓపీకి పంపించడం జరుగుతుంది. కోవిడ్ ఓపీలో మనం అందరికీ కూడా ఈ ఫీవరు, జ్వరము, తలనొప్పి, దగ్గు, గొంతు నొప్పి ఉన్న వాళ్ళకి అందరికీ కూడా కోవిడ్ పరీక్షలు చేసి వాళ్ళకి కనుక పాజిటివ్ ఉన్నట్లయితే వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళ తదుపరి ట్రీట్మెంట్కి మనం సిఫార్సు చేయడం జరుగుతుంది. అలానే ఇప్పుడు మనం కోవిడ్ వేరియంట్ అనేది కొంచెం అంత విరులెన్స్ అంటే దాని యొక్క విరులెన్స్ అనేది తక్కువగా ఉండే అవకాశం ఉందని ఇప్పుడు మనకి WHO వాళ్ళు కానీ వాళ్ళు బృందం చెప్తున్నారు మనకి. సో కాబట్టి మామూలుగా యాక్టివ్గా ఉన్నవాళ్ళు అంత అంటే కంగారు పడాల్సింది ఏం లేదు. బట్ కానీ మనకి గర్భిణీలు కానీ, పిల్లలు, తర్వాత ఎల్డర్లీ పీపుల్, ఫ్రెజైల్గా ఉన్నవాళ్ళు, అలానే డయాబెటీస్ దాని కాంప్లికేషన్స్ తోటి బాధపడుతున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని మనం సూచిస్తున్నాము. సార్, అంటే ఇప్పుడు ఎలా ఎక్విప్మెంట్ ఎలా ఉంది, అదేవిధంగా అంటే కోవిడ్ని ట్రీట్ చేయడానికి కావాల్సిన అన్ని అవకాశాలు ఉన్నాయి కదా, డ్రస్సులు కానీ, కిట్లు కానీ అన్ని అందుబాటులో బేసిక్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్, మందులు అండ్ మాస్కులు, పీపీఈ కిట్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఐసోలేషన్ వార్డ్ ఒకటి పెట్టాము. దాంట్లో మనకి ఆక్సిజన్ వెంటిలేటర్స్, అట్లానే మనకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ అవసరమైతే అవి కూడా మనం తీస్తాము. పొద్దున్న మార్నింగ్ డిఎంఈ గారు ఒక రివ్యూ మీటింగ్ చేసి ఉన్నారు. దాంట్లో మాకు అన్నీ కూడాను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏదైనా ఎమర్జెన్సీలో ఉంటే కనుక మీరు తీసుకోండి, కొనుక్కోమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏ అవసరమైనా కానీ వెంటనే వాళ్ళకి రాసి అప్రూవల్ తెప్పించుకొని కలెక్టర్ గారికి కూడా పెట్టి అప్రూవల్ తెచ్చుకొని మనం వైద్యం చేయడానికి అంతా సిద్ధంగా ఉన్నాము. సరే, జీజీహెచ్లో ప్రధానంగా చాలా పెద్ద ఎత్తున విరాళాలు